హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను దోసపిండిలో రాగి పిండి కలిపి రాగి పిండి దోశలు వేస్తున్నానండి. హెల్దీగా చూడండి. దోసపిండి 1 కప్పు, రాగి పిండి, సాల్టు, క్యారెట్ సన్నగా తరిగిన క్యారెట్, ఎర్రగడ్డ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దోసపిండిలో 1 కప్పు రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇట్లాగా బాగా కలిపేసి మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, జీలకర్ర, క్యారెట్ అన్నీ మనం తరిగి పెట్టుకున్నాయని ఇందులో వేసేసి, కరివేపాకు కూడా సన్నగా బాగా తరిగి పెట్టేసుకోవాలండి. అవన్నీ ఇందులో వేసేసి బాగా నానబెట్టేసేయాలండి. పిండి బాగా తిప్పి ఇట్లాగా బాగా కలుపుకొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే ఇదంతా దాంట్లో బాగా అన్నీ నానిపోయి మనం దోశ వేసుకుంటే బాగా టేస్ట్గా వస్తాయండి. చూడండి, నానిన తర్వాత ఇట్లా వస్తుంది పిండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దోశని ఇట్లాగా గంటితో ఇట్లా పోసుకోవాలండి. దాన్ని ఎక్కువగా రుద్దకూడదు. ప్రెస్ చేసి అట్లా లైట్గా ఆయిల్ కూడా లైట్గా పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా వేయవసరం లేదండి. మనం దోసపిండిలో ఈ రాగి పిండి కలుపుకొని ఇట్లాగ పిల్లలకి మన ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదండి. మనం వేరేగా ఏం చేయక్కర్లేదండి. ఇట్లా అయితే పిల్లలు కూడా ఈ దోశ తిన్నట్టే ఉంటుంది. మళ్ళీ రాగి పిండి దోశ అని కూడా అస్సలు తెలియదండి. వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు, కూడా బాగా తింటారు. పొద్దున్న ఈ పిల్లలకి ఇది టిఫిన్లో పెట్టేస్తే మనం చూడండి ఎంత బాగా వచ్చిందో. మామూలు దోశలాగా కనిపిస్తుంది అది. ఇట్లాగే దోశల్లో మనం 1 కప్పు రాగి పిండి, 1 కప్పు దోశ పిండి వేసేసి సమానంగా ఈ 2 కలుపుకొని మనం క్యారెట్ అవన్నీ వేసుకొని వేస్తే పిల్లలు రోజు అప్పుడప్పుడు మనం దోసపిండే కాకుండా ఇట్లా ఒక్కొక్క రోజు ఇది కూడా వేసి పెడితే పిల్లలు హ్యాపీగా బాగా తింటారండి. హెల్దీ రాగి పిండి దోశలు చూడండి ఎంత నీట్గా. ఇట్లాగా సన్న మంట మీద, ఎక్కువ పెద్ద మంట పెడితే అవి మాడిపోతాయండి. ఇట్లా పెట్టుకొని వేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీంట్లోకి చట్నీ వేసుకున్నానండి నేను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ రాగి పిండి దోశ అయితే నేను ఇప్పుడు తినేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.